ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్యపై గుర్తు తెలియని దుండగులు దాడి చేయడం పిరికిపంద చర్య అని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి చౌహాన్ అన్నారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని ఏబీవీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలో విద్యార్థులకు ఏబీవీపీపై ఉన్న ఆదరణను చూసి ఓర్వలేకనే దాడికి పాల్పడినట్లు భావిస్తున్నామని అన్నారు. రాష్ట్ర మంత్రి ఇలాకాలోనే దాడి జరగడం దౌర్భాగ్యమని అన్నారు. దాడి జరిగి 3 రోజులు అయినప్పటికీ పోలీసులు నిందితులను గుర్తించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. దాడి వెనక ఉన్న దుండగులను గుర్తించి వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రానున్న రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మీడియా సమావేశంలో ఏబీవీపీ కో కన్వీనర్ మానేశ్వర్ చారి, సంపత్, హనుమాన్ తదితరులు ఉన్నారు. ఈ నెల 12వ తేదీ రాత్రిన సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆదిత్య ఆ యొక్క ఉస్నాబాద్ మండలంలో ఏబీవీపీ యొక్క యాక్టివిటీ విషయంలో చాలా చురుకుగా ఆ జిల్లా కన్వీనర్గా చాలా చురుకుగా పనిచేసేటువంటి కార్యకర్త. అనేక మంది విద్యార్థుల యొక్క సమస్యలపైన, విద్యారంగ సమస్యలపైన గత కొన్ని సంవత్సరాల నుండి ఏబీవీపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఆ జిల్లాలో విద్యారంగ సమస్యలు ఎక్కడ వినిపించినా సరే ఆ యొక్క సమస్యల పరిష్కారానికి అనేక ఉద్యమాలు చేస్తూ విద్యార్థులకు బాసటగా నిలుస్తూ అనేక సేవా కార్యక్రమాలు, అనేక అంశాల పట్ల తను ముందుండి పనిచేస్తూ ఉంటాడు. అటువంటి ఆదిత్య ఈ నెల 12వ తేదీ గురువారం రాత్రిన తమ ఇంటి వద్ద తమ పొలంలో రాత్రి బోర్బావి కాడ పని ఉండి వెళ్తే గుర్తు తెలియని వ్యక్తులు, కొన్ని అసాంఘిక శక్తులు ఆదిత్య పైన చీకటిలో మారణాయుధాలతో దాడి చేసి అనేక తీవ్ర స్థాయిలో గాయపరచడం జరిగింది. ఈరోజు ఆదిత్య పైన జరిగినటువంటి దాడి వెనుకల అసాంఘిక శక్తుల యొక్క కుట్రగా ఉందని ఏబీవీపీ భావిస్తూ ఉంది. దాడి జరిగి దాదాపు 3 రోజులు పూర్తవుతూ ఉంది. ఒక చిన్న గ్రామంలో ఒక ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పైన ఈ స్థాయిలో దాడి జరిగితే ఇప్పటికి కూడా ఈ యొక్క రాష్ట్ర యంత్రాంగం కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎటువంటి అంశాలను ఛేదించలేకపోతున్నారు. అంటే ఈరోజు దాడి చేసిన వాళ్ళు ఎంత పకడ్బందీగా, ఎంత ముందస్తు ప్రణాళికతో చేశారనేటువంటిది అర్థమవుతూ ఉంది. దీని వెనుకల ఒక భారీ కుట్రేమన్నా దాగి ఉన్నదా అనే విషయాన్ని మాకు అనుమానాలు రేకెత్తిస్తూ ఉంది. ఈరోజు ఏబీవీపీ అనేది దేశంలో గత 75 సంవత్సరాలుగా విద్యార్థుల గొంతుగా ఉంటూ ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి ముందు నిలుస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఈరోజు ఏబీవీపీ పనిచేస్తూ ఉంది. ఈరోజు ఏబీవీపీ దేశంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యల నుంచి ఐఐటీలు, ఐఐఎంలు, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యల దాకా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ముందుండి కొట్లాడుతుంది. ఈ విధంగా దేశంలో విద్యార్థులకు సమస్యలపై పోరాడుతూ సమాజంలో అనేక సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, ఇంకేదైనా విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తూ దేశం కోసం జీవిద్దాం, దేశం కోసం మరణిద్దాం, మా క్షణక్షణం భరతమాతకి సమర్పణం అంటూ పనిచేస్తున్నటువంటి ఏబీవీపీ కార్యకర్త పైన ఈ స్థాయి దాడి జరగడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎవరైతే దాడికి పాల్పడ్డారో అటువంటి వ్యక్తులపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీస్ యంత్రాంగం త్వరితగతిన ఈ యొక్క దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, ఈ దుర్మార్గమైన చర్యను చేపట్టారో వాళ్ళని అందరినీ అదుపులో తీసుకొని వారిని వెంటనే శిక్షించాలి. ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాము. దాడులు చేసినటువంటి ఎవరైతే దొంగ దెబ్బ తీసినటువంటి వ్యక్తులు ఉన్నారో ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏబీవీపీ దాడులకు భయపడి ఏ రోజు వెనకడుగు వేయలేదు. ఈ రాష్ట్రంలో తుపాకీ గుండులకు, నక్సలైట్ గుండెలను ఎదిరించి మరీ పోరాటం చేసినటువంటి చరిత్ర ఏబీవీపీది. ఏదైతే గురువారం రోజు ఏబీవీపీ జిల్లా కన్వీనర్, సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఆదిత్య పైన జరిగినటువంటి దాడిని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. కావాలని ఒక దేశంలోనే జాతీయవాద సిద్ధాంతం వైపు విద్యార్థులను నడిపిస్తూ ఎన్నో అనేకమైనటువంటి విద్యారంగ సమస్యలపైన ఏబీవీపీ పోరాటం చేస్తుంది. అందులో భాగంగానే ఆ రోజు ఆదిత్య అనే జిల్లా కన్వీనర్ కార్యక్రమాన్ని ముగించుకొని ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో కొంతమంది దుండగులు, అసాంఘికమైనటువంటి శక్తులు ఆ యొక్క సమయాన్ని ఆసరాగా చేసుకొని అతనిపై దాడి చేయడం అనేది సిగ్గుచేటు. ఖబర్దార్ ఆ యొక్క గుండాలారా, మీకు రాబోయే రోజుల్లో మీరు చేసేటువంటి దాడిని తిప్పికొట్టే విధంగా ఏబీవీపీ కార్యక్రమాలు చేపడుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో సుమారు 40 మంది ఏబీవీపీ కార్యకర్తలు ఈ యొక్క నక్సలైట్ గుండాలకు ఎదురొడ్డి నిలిచి ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర ఏబీవీపీకి ఉంది. అలాంటి కార్యకర్తలను ఎదిరించేటువంటి సత్తా ఏ యొక్క ఆర్గనైజేషన్కి లేదు, ఏ యొక్క వ్యక్తులకు లేదు. ఇప్పటికి కూడా గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఏబీవీపీ అనేక ఉద్యమంలో చురుకైనటువంటి పాత్ర వహిస్తూ విద్యార్థులను, ప్రజలను సమాజంలో జాతీయత భావం వైపు నడిపిస్తూ ఉంది. కాబట్టి ఈ దాడి జరిగి 3 రోజులైనా కానీ ఇప్పటి వరకు కూడా పోలీసు శాఖ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా
ఎలాంటి స్పందించకుండా ఆ దాడి వెనుక ఉన్నటువంటి కుట్ర ఎవరైతే దాగి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని బయట తీసే విధంగా చర్యలు చేపడతలేదు. ఈ ప్రభుత్వానికి కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు ఈ యొక్క దాడి వెనుకాల ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని వెంటనే ఎంక్వైరీ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఏబీపీ నల్గొండ నగర శాఖ నుంచి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. సిద్దిపేట జిల్లా కన్వీనర్పై జరిగిన దాడిని ఏబీపీ నల్గొండ శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ యొక్క ఘటన జరిగి 2 రోజులు పూర్తవుతున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్న మంత్రివర్యులు కావచ్చు, ఈ యొక్క దాడి పైన ఏమాత్రం కూడా స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ యొక్క పోలీస్ వ్యవస్థను కూడా మేము అడుగుతున్నాం, కేవలం ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకే మీరు ప్రొటెక్ట్ చేస్తారా, సామాన్య ప్రజలకు కూడా మీరు ప్రొటెక్ట్ ఇస్తారా అని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్త పైన దాడి చేస్తే ఆ జిల్లాలో ఉన్న విద్యార్థి పరిషత్ కార్యకర్తలందరూ కూడా వెనుకడుగు వేశారని ఆ యొక్క దుండగులు ఆలోచిస్తారు. మేము మళ్ళీ చెప్తున్నాం, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 40 మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు చనిపోయినా కానీ ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా విద్యార్థి సమస్యలపైన ముందుకు పోతుంది. కానీ ఈరోజు కత్తులతో దాడులు చేస్తే తుపాకీ గుండ్లకే ఎదురు నిలిచిన ఈ యొక్క విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఎక్కడ కూడా ఏ సమస్య వచ్చినా విద్యార్థులను దేశభక్తి వైపు నడిపించే విధంగానే ఈ యొక్క విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పనిచేస్తారు. కానీ మీ యొక్క దాడులకు ఏమాత్రం కూడా వెనకడుగు వేయరని తెలియజేస్తూ జై హింద్.